అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం శుక్రమౌఢ్యమి అంటే ఏమిటి, ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, మూఢమిలో మనం ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేసుకోవచ్చు అన్న విషయాలను స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా మౌఢ్యమి అంటే ఏమిటో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సూర్యుడికి చాలా దగ్గరగా వచ్చేటప్పుడు సూర్యకాంతి వల్ల శుక్రగ్రహ శక్తి తగ్గినట్టుగా భావించే కాలాన్ని శుక్రమౌఢ్యమి అని అంటారు. ఈ సమయంలో శుక్రుడు తన పూర్తి శక్తిని ఇవ్వలేడని, అందుకే శుభకార్యాలకు ఇది అనుకూల సమయం కాదు అని జ్యోతిష్య నమ్మకం. దీనినే వాడుక భాషలో మూఢమి లేదా మూఢం అని అంటారు. ఈసారి మూఢమి నవంబర్ 30 తారీఖున మొదలై ఫిబ్రవరి 13 మాఘ ఏకాదశి రోజు వరకు ఉంది. శుక్రుడు పెళ్ళిళ్ళు, ప్రేమ, కలలు, సంపద, విలాసం, శోభకు కారకుడు. శుక్రుడు అంటే శుభగ్రహం కాబట్టి ఈ కాలంలో శుభకార్యాలు చేయకూడదని అంటారు. ఈ మూఢమిలో ఏ పనులు చేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రుడు ముఖ్యంగా వివాహకారకమైన గ్రహం కాబట్టి ఈ కాలంలో పెళ్లికి సంబంధించిన ఏ కార్యక్రమాలు చేయకూడదు. అనగా పెళ్ళిళ్ళు, పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు, లగ్నపత్రిక రాయడం వంటివి చేయకూడదు. ఈ సమయంలో ఉపనయనాలు కూడా చేయకూడదు. గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఇల్లు మారడం వంటివి చేయకూడదు. చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం, చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం వంటివి చేయకూడదు. కొత్త వాహనాలు కొనుగోలు కూడా చేయరాదు. చెరువులు, బావులు తవ్వరాదు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించకూడదు. గర్భిణీలు, బాలింతలు దూర ప్రయాణాలు ఈ కాలంలో చేయకూడదు. కొత్తగా వ్రతాలు, నోములు నోచకూడదు. నూతన వధువు మొదటిసారి అత్తగారి ఇంటిలో అడుగు పెట్టకూడదు. ఇప్పుడు ఏ పనులు చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సీమంతం, నామకరణం, అన్నప్రాసన్నం వంటివి చేసుకోవచ్చు. నిత్య పూజలు, దీపారాధన వంటివి చేసుకోవచ్చు. హోమాలు, నవగ్రహ శాంతులు చేసుకోవచ్చు. దానాలు చేయడం చాలా మంచిది. ఇంటికి మరమ్మతులు ఉంటే చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు కొనుగోలు చేయవచ్చు. ఓం శుక్రాయ నమః మంత్రాన్ని జపించాలి. ఈ విధంగా చేస్తే మూఢమి ప్రభావం కొంతవరకు తగ్గించుకోవచ్చు.